రోహిత్ ఉన్నాడు. నేనేం చెప్తాను. నేను అడిగితే న్యూ ఇయర్ స్టార్టింగ్ అకాడమిక్ ఇయర్. ఎప్పుడు మీ అందరికీ స్కూల్ రీఓపెనింగ్? ఎంతమంది రోజు కామాసి కష్టం చెప్తున్నాను? నేను ప్రతిసారి అడుగుతున్నా, అందరు చేతులు లేదు ఇలా రేస్ చేస్తారో ఎంతమంది చదువుతున్నారో తెలియదు. కానీ అందరూ చదవండి కామాసి కష్టం. నువ్వు చెప్పవా రోజు కామాసి కష్టం? నువ్వు ఓకే చెప్పకపోతే ఈరోజు నుంచైనా రోజు చెప్పండి. హ్యాండ్స్ డౌన్, చేతులు దించండి. ఎంతమంది అట్లీస్ట్ ఒక్కసారైనా జేజేసి వస్తున్నా చెప్తారు ఇంట్లో? ఒక్కసారైనా, ఎప్పుడైనా రోజుకి ఒక్కసారైనా జేజేసి వచ్చిన ఫ్రెండ్తో కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ. ఓకే చేతులు దించండి. మీరు అందరూ ఎప్పుడో ఒకసారి కామాసి కష్టం చెప్పినప్పుడు మీకు ఏదైనా మంచిది అయ్యింది అని అనిపించిందా? ఎప్పుడైనా అనిపిస్తుంది కదా? కామాసి కష్టం చెప్తే అన్నీ మంచి అవుతుంది, చెడు అయితే అవ్వదు, అంతా మంచి అవుతుంది. సో ఇప్పుడు మీకు కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కదా, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా. సో అందరూ మంచిగా చదవాలి. టీచర్స్ని ఎక్కడ మీరు అవహేళన చేసి మాట్లాడకండి. టైంకి వెళ్ళండి స్కూల్కి, ఓకేనా? మీరు ఏం చేయాలో ఒక డైరీ మెయింటైన్ చేసి రాసుకోండి. ఓకే నేను ఈరోజు పొద్దున్న లేవాలి, 6 o'clock లేవాలి, లేచి హోంవర్క్స్ అన్నీ కరెక్ట్గా చేసుకోవాలి, అన్నీ కరెక్ట్గా బుక్లో రాసుకొని టిక్ చేసుకోండి. ఒక పని అయిపోగానే టిక్ చేసుకోండి. పేరెంట్స్కి ఎక్కడ ప్రాబ్లం సృష్టించకండి. హోంవర్క్ చేయలేదని చెప్పి టీచర్స్ పిలుస్తారు కదా. ఇప్పుడు మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పంపిస్తున్నారు కదా స్కూల్కి. మీరు హోంవర్క్ చేయలేదని చెప్పి టీచర్ పిలిస్తే మీ పేరెంట్స్ బాధపడతారా లేదా? సో డైలీ హోంవర్క్ చేయండి, బాగా చదవండి, ఆడుకోండి బాగా. కామాసి కష్టం కూడా చెప్పండి డైలీ. అది చెప్తే మీకు ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. నేను కూడా ఎగ్జామ్ ఏం బాగా చదివేవాడిని కాదు. రోహిత్ చెప్పాడు నాకు కామర్స్ ఇష్టం చెప్పని, అప్పటి నుంచి చెప్పాను, బాగా ఏదో కొంచెం ఇంప్రూవ్ అయింది. సో కామర్స్ ఇష్టం చెప్పండి బాగా. చదవద్దని చెప్పట్లేదు, తీసుకోకండి అన్న ఇస్ రాంగ్ ఎగ్జాంపుల్. చదవండి, చదవకుండా కామర్స్ కష్టం చెప్తే మార్క్ వస్తాయని దేవుడు ఒప్పుకోడు. యత్నం ప్రయత్నం లేనిదే ఏది కాదు. మీరు చదవాలి, మిగతాది దేవుడు చూసుకుంటాడు. మళ్ళీ డబ్బులు పెట్టి కొత్త టెక్స్ట్ బుక్స్ కొంటారు పేరెంట్స్. టెక్స్ట్ బుక్స్ లాగా ఉండని, ఆ కార్నర్ అంతా ఇలా క్లాస్లో వింటూ ఇలా పేజ్ అంతా చిరిగిపోతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ కాదు, 1 month లోపల చూస్తాను స్కూల్లో కొంతమంది పిల్లలు బుక్స్ విల్ బి సో ఇన్ సచ్ ఎ బ్యాడ్ కండిషన్. కీప్ బుక్స్ యాజ్ ఇట్ ఈస్ దేర్. ఐ అగ్రీ. మనకి చదువు రావాలంటే మనం పుస్తకాలు, అందుకని కొత్తది కొన్నట్టే కూడా ఉండకూడదు. మనం తీసి చదువుతున్నామా లేదా అప్పుడు తెలియాలి కదా. మామి పెట్టమన్నారని అలాగే పెడితే చదువు రాదు. తెరిచి చదవాలి. నీట్లీ మెయింటైన్ యువర్ బుక్స్ నీట్లీ. డోంట్ టేర్ కవర్ సమ్ పేజెస్లో బుక్స్ 4-5 parts అయిపోతాయి. ఇప్పుడు ఎవరి దగ్గర చూసాను నేను. పేపర్స్ మీకు ఇచ్చిన శ్లోక పేపర్స్ మీకే సేఫ్ ఉంటే మీకే నీట్ పేపర్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ చిరిగి వేస్ట్ పేపర్. డోంట్ త్రో పేపర్స్ ఇన్ ద క్లాస్. పేపర్ ఐ అగ్రీ. చదువు రాదు మనం పేపర్ చింపి కవర్లన్నీ చింపి చేస్తే. మినిమైజ్, యూ కెన్ మినిమైజ్ పుట్టింగ్ డస్ట్బిన్, యూసేజ్ ఆఫ్ డస్ట్బిన్. టైంకి వెళ్ళండి. పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. పేరెంట్స్ ఎల్డర్స్. నువ్వు మీ అన్నయ్యతోనే ఎలా మాట్లాడుతావు? వాళ్ళు ఆ నీట్లో మనకి చెప్పింది మనకి నచ్చకపోయినా వాట్ దే టెల్ విల్ బి ఫర్ అవర్ గుడ్ ఓన్లీ. ఓకే, వాళ్ళు చెప్పేది మన మంచిగా చెప్తారు. మన చెడు ఎవరు, నోబడీ వాంట్ us to be suffering or in a bad condition. Whatever our elders tell out of their experience, వాళ్ళ అనుభవం వాళ్ళకు ఉంది కాబట్టి, మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంకెంతో చూశారు. సో వాళ్ళ ఏది చెప్పినా మన మంచికే చెప్తారు. ఓకే, ఆ మినిట్లో మనకు నచ్చకపోవచ్చు, బట్ డోంట్ అపోజ్, డోంట్ ఫైట్.
రోహిత్ study well. You need all elders' blessings to come up in life. రోహిత్ Take part in all extracurricular activities, స్కూల్లో కాంపిటీషన్స్, కల్చరల్. ఓన్లీ చదువులు మాత్రం కూడా ఉండకూడదు. ఇప్పుడు మీరున్న కాలంలో చదువు ఉండాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ కల్చరల్ యాక్టివిటీస్, ఎలక్యూషన్, ఎస్ఏ రైటింగ్, డిబేట్, స్పోర్ట్స్. Participate in every damn thing. These things you can achieve and enjoy only till your 10th class. After that in all colleges you won't have activities. తర్వాత నువ్వు డిగ్రీ తర్వాత ఆడదామా అంటే గమ్ముతారు. ఎక్కడ ఆడగల, ఎవరితో ఆడవాలి, పెళ్ళైన తర్వాత ఎవరితో ఆడాలి, ఆడలేదు. సో ఎంజాయ్ యువర్ స్కూల్ లైఫ్, చైల్డ్హుడ్ లైఫ్ మ్యాక్సిమం. చదివే టైంలో చదవాలి, ఆడుకునే టైంలో ఆడాలి. బీ టోటలీ వేర్ ఎవర్ యు ఆర్, బీ టోటలీ కాన్సన్ట్రేటెడ్ టు దట్. క్లాస్లో కూర్చొని అయ్యో ఈరోజు క్రికెట్ గురించి ఆలోచించుకుంది, క్రికెట్ గ్రౌండ్లో కూర్చొని రేపు పొద్దున సోషల్ టెస్ట్, అలా కాదు. వేర్ ఎవర్ యు ఆర్ కాన్సన్ట్రేట్. ఓకే, సిగ్నల్స్ అన్నా. స్లిప్పర్స్ మన గోష్ఠిలో ఒక ఫస్ట్ నేర్పించేదే ఏంటి? స్లిప్పర్స్ వదలడం. మా ఇంటికి వచ్చారా మీరందరూ ఎప్పుడన్నా? ముక్కుదన్నా మా తెలుసు కదా. మామ ఏం నేర్పించారు ఫస్ట్? చెప్పులు ఎలా వదలాలి. అక్కడ మన గుడి ముందు వస్తే మనమన్నా చెప్పులు ఆర్డర్లో వదిలితే మనల్ని చూసి గుడికి వచ్చే డివోటీస్ కూడా ఆర్డర్లో వదులుతారు. ఓకే, సో లెట్ us set an example so that they will be disciplined. మనం ఇంకొకళ్ళని మార్చాలంటే ఫస్ట్ మనం ఆచరించాలి. we have to practice before we do. సో we need not reach them. మనం నెక్స్ట్ సండే వచ్చి మనం ఆర్డర్లో వదిలేమనుకోండి, మన తర్వాత 20 చెప్పులు, తర్వాత 9 o'clock వచ్చేవాళ్ళు అరే పర్వాలేదే పిల్లలు ఎవరు అందరూ లైన్లో వదిలేశారు, మనం కూడా లైన్లో వదులుతామని వాళ్ళే ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తారు. సో లీవ్ యువర్ స్లిప్పర్స్ ఇన్ ఆర్డర్. బొట్టు గర్ల్స్ బ్యాంగిల్స్ వేసుకోవాలి. ఎవరికో చెప్పాను నేను, ఇలా నా యార్కొచ్చి బొట్టు పెద్దగా పెట్టుకో. బ్యాంగిల్ లేకుండా ఉండకూడదు. గర్ల్స్